ఈ ఏ పార్టీ దీనికి మినహాయింపు కాదు. ఉదాహరణకి తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేశారు. దాని మీద అప్పుడు చాలామంది వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కానీ మేధావులు కానీ మాట్లాడారు. ఒక విధానం లేకుండా, అంటే అసలు నిజంగా అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, కౌలుదారులు ఉన్నారు, ఆ కౌలుదారులకి దక్కే ఏర్పాటు చేయాలి. అలాగే 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు దేనికి, ఈ చర్చ చాలామంది లేవనెత్తారు. కౌలు భూమి హక్కు లేకపోయినా కనీసం ఎక్కడో చోట దాన్ని భూమి మీద హక్కు రాకపోయినా కౌలుదారు చట్టం ద్వారా కాకపోయినా ఏదో ఒక మార్గాన్ని క్రియేట్ చేసినా వాళ్ళకి దక్కేలాగాని, ఇలాంటివి కాకుండా అంటే కొన్ని పథకాలు ఏ ప్రభుత్వాలన్నా పెట్టనివ్వండి. ఉదాహరణకి 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ ఏదో ఒక పెన్షన్ ఎక్కడో ఒక రాష్ట్రంలో అవసరమా, అంటే పని చేసుకోగలిగిన దీనిలో ఉన్న వాళ్ళకి పని కల్పించలేకపోతున్నారు అన్నది కాకుండా, పని కల్పించే ఉద్దేశం కాకుండా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పద్ధతి అన్ని చోట్ల నడుస్తుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సామాజిక భద్రత, ప్రజాకర్షణ లెక్కలేసుకొని పార్టీలు ఇదిగో ఈ సెక్షన్ ఇంతమంది ఉన్నారు, ఈ సెక్షన్కి ఇది ఇస్తే కవర్ అయిపోద్ది ఈ సెక్షన్ మొత్తం మనకని జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో స్కూటీలు, ఏ పార్టీ అయితే కదా, బీజేపీ వాళ్ళు కూడా స్కూటీలు పంచుతున్నారు, సైకిళ్ళు పంచుతున్నారు. కాంగ్రెస్ అయితే తమిళనాడు మోడల్లో ఇప్పుడు మనకి తాళిబొట్టు తాళ్ళు ఇచ్చేలాగా షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు రకరకాలు నడుస్తున్నాయి. ఎక్కడన్నా పార్టీల్లో ఒక అంతర్మదనం జరుగుతుందా? నిజంగా వాళ్ళని పేదరికం నుంచి బయటికి తేవడానికి ఉండాల్సిన పథకాలు ఏంటి, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు తీసుకోవడానికి పెడుతున్న పథకాలు, ఈ రెండింటి మధ్య ఒక గీత ఏమన్నా గీసుకుంటున్నారా? లిక్కర్ ఒకటి, చాలా సందర్భాల్లో నేనే మాట్లాడాను, ఇంటికి ఇన్ని బాటిళ్ళు మద్యం అన్నది ఒకటి తప్ప మిగతా అన్నీ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ట్రై చేసేసినాయి. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక గైడ్లైన్స్ తో కూడుకున్న వర్డిక్ట్ ఏదైతుందో అది బాధాకరము, దురదృష్టకరం. ఓకే, చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. చెప్పండి. ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ రీత్యా సంక్షేమ రాజ్యం సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని భారత రాజ్యాంగంలో క్లియర్ రాసుకున్నాము. ఈ సంక్షేమానికి లేదా సామాజిక భద్రతకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడి నుంచి ఇస్తుంది? మిగులు నుంచే ఇస్తుంటుంది. ఆ మిగులు ఈ దేశంలో శ్రామిక జీవుల యొక్క శ్రమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర మిగుల్ని కాదు సార్, మిగులు నుంచి ఇస్తుంది అన్నది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ గారు కోర్టు అది కూడా మాట్లాడింది, రెవెన్యూ డెఫిసిట్ ఉన్న. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఈ సంక్షేమ పథకానికి సంబంధించిన లేదా సామాజిక భద్రతకు సంబంధించిన నిధులన్నీ కూడా మిగులు నిధుల నుంచే ఇస్తున్నారు. ఈ రోజు సరే మీరు అన్నట్టుగా అక్కడక్కడ అది శృతి నుంచి రాగాన పడి విలాస సంబంధమైన వస్తువులను అక్కడిక్కడ ఇవ్వడానికి మనం వ్యతిరేకిస్తాం. కానీ ఓవరాల్ గా దాని ఉచితాలనే పేరుతో మనం తెలియదు అంటున్నాము. అదే పారిశ్రామికవేత్తలకు కరోనా టైంలో కోటాను రూపాయలను ఇచ్చారు. వాటి మనం రాయితీలను ఒక అందమైన పేరు పెట్టాము. సామాన్యులకు మేలు చేసే వాటిలో మనం ఉచితాలు అంటున్నాము. లేదా ఉచితంగా వారికి ఇచ్చినట్టుగా వాళ్ళ శ్రమ ఫలితంగానే ప్రభుత్వాల దగ్గర మిగులు ఏర్పడితే ఆ మిగులు నుంచి వాళ్ళకి ఇచ్చే వస్తుంటారు. అదే పారిశ్రామికవేత్తలకి రాయితీల రూపంలో ఇచ్చి వాళ్ళకి ఏమంటున్నారు, మీరు మరిన్ని పరిశ్రమలు పెట్టండి, మరింతగా మీరు ఇది నిరుద్యోగ సమస్యను నివారించే క్రమంలో విస్తరించబడుతున్నారు. కానీ ఎవరు కూడా ఆ క్రమం తీసుకోలేదు. ఆ రాయితీలను వాళ్ళు వాడుకొని వాళ్ళకు కూడా అప్పులను తెరుపుకునే ప్రయత్నం చేసుకోవడం తప్ప లాభాలు ఆర్జించే ప్రయత్నం తప్ప ఏం చేయలేదు. నేను మిమ్మల్ని స్ఫూర్తిగా అడుగుతున్నాను, మేధావులందరూ ఉన్నారు డిస్కషన్ లో, సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ ఎప్పుడన్నా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీల మీద లేదా పారిశ్రామికవేత్తలకు గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు కల్పిస్తే వాటి మీద రిటర్న్స్ గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్న సందర్భాలు మీరు చూసిందా? సామాన్యుడికి ఒక న్యాయం, ఇంకోరికి ఒక న్యాయం. ఎస్ అగ్రి మీ ఆర్గ్యుమెంట్. ఉదాహరణకి మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాల దగ్గర మిగులు ఉన్నప్పుడు ఆ మిగులను ఏదో రూపంలో పైలోకి చేరవేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉచిత బస్సుకు సంబంధించిన హామీని మేము ఇచ్చాము. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళల దగ్గర డబ్బులు మిగులుతాయి సార్, పొదుపు ఏర్పడుతుంది. ఆ పొదుపుకు సంబంధించిన ఖర్చును మహిళలు వేల మీద ఖర్చు పెడతారు. వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఆరోగ్యాల మీద, పిల్లలకు మనకు పండో పొలము తీసుకొచ్చే ప్రక్రియ మీదను లేదా పొదుపు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. మీకు ఆ మిగులుని మేము బేసికల్ గా అందరినీ మేము ఉచితం అనలేదు, మహిళలకి ఎందుకు ఇచ్చామంటే మహిళల దగ్గర ఉండే మిగులు కుటుంబానికి ఉపయోగపడతా ఉంటుంది. అంటే చాలా చెప్పగలుగుతాం. రైతు బంధు ఉంది, అగ్రి 100 ఎకరాలు ఉండేది రైతు బంధు ఇవ్వడము, 10 ఎకరాలు ఉండే సమానం చూడట్లేదు. అందులో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చాక కూడా 2 ఏళ్లలో మీరు కాదు సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కానీ
ఓకే. దాన్ని సాగ్గా చూపెట్టి ఆ, మొత్తం సంక్షేమ పథకాలను కట్ చేసే ధోరణితోటి కోర్టులు వ్యాఖ్యానించడం సరికాదని మా అభిప్రాయం. ఓకే. రెండో విషయం కూడా చెప్తాను. ఒకవేళ ప్రభుత్వాలు ఎవరికీ సాయం చేయదన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆపేయాలి కదా. మొత్తం టోటల్ గా ఖనిజ సంపద అంతా తీసుకొని పోయి తద్వారా విపరీతమైన లాభాలు ఆర్జించి పన్నులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిచిన పారిశ్రామికవేత్తల లిస్టు కూడా మన దగ్గర భారతదేశం ఉంది కదా. ఓకే. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ప్రకటించక మనం చూసినామా? ఓకే. రైతుల మీద రాయితీ ఇస్తున్నారు కదా, అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకొని పోతున్నారు కదా పాలక వర్గాలు, ప్రధాన కేంద్ర ప్రభుత్వం. అవును, అవును. దయచేసి ఈ తీర్పును నిజంగా మీరు చెప్పినట్టుగా ఉచితంగా టీవీ ఇవ్వడము ఇంకోటి ఇవ్వడాన్ని మనం వ్యతిరేకించాం. ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వారికి మోపేడి ఇవ్వడం అనేది ఉచితంగా సగం బతుకుదెరువుకు సంబంధించిన కల్పన చేయడం. ఓకే. కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పును మనం పరిశీలించే క్రమంలో ఉచితం అనే పదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు బాగా ఇప్పుడు మనకి ఏంటంటే పెట్టి బుర్జు అంటే మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏదో దేశ సంపాదన కూడా పేదలు పంచిపెడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల సమస్యతోటే ప్రభుత్వాల దగ్గర మిగులు ఏర్పడుతుంటుంది. ఓకే. ఆ మిగులు ప్రజలకు ఇచ్చే ప్రక్రియ ఏది ఉందో దాన్ని మనం ఆహ్వానించాలి. పేదలను ఉచితాలని చెప్పేసి వీళ్ళు బద్నాం చేస్తూ ధనవంతులకు ఇచ్చేదాన్ని రాయితీలు చెప్పే ప్రజాలంలోనే ఈ పేద తేడా ఉండేది సరి అయింది కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానం నిజంగా వాళ్ళ మీద కూడా వ్యాఖ్యానం చేస్తే మనం సంతోషపడేవాళ్ళం. కానీ కేవలం పేదల ఉచితాల మీద వ్యాఖ్యానం చేయడం కొంచెం బాధాకరం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విట్ల గారు, 2-3 అంశాలు ఇప్పుడు వారు